ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సెకండ్ టెస్ట్‌లో ఇండియన్ బౌలర్స్ వేరే లెవెల్ బౌలింగ్ వేసి సౌత్ ఆఫ్రికన్ ఫస్ట్ ఇన్నింగ్స్ 55 రన్స్‌కి ఆలౌట్ చేశారు. మెయిన్లీ సిరాజ్ మాత్రం ఊచకోత అని చెప్పాలి. ఏకంగా 6 వికెట్లు తీసుకున్నాడు. ఈ స్పెల్ చూశాక నాకైతే శ్రీలంకతో జరిగిన ఏషియా ఫైనల్ గుర్తొచ్చింది. సిరాజ్ వేసే బౌలింగ్కి సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ దగ్గర ఆన్సర్ లేకుండా పోయింది. వచ్చిన బ్యాట్స్మెన్ వచ్చినట్టు అవుట్ చేసి పోయినట్టు పంపిస్తున్నాడు. ఫస్ట్ మ్యాచ్లో 1 or 2 వికెట్స్ తీసుకున్నప్పటికీ రన్స్ ఎక్కువ ఇచ్చాడు. కానీ దాంతో సెకండ్ మ్యాచ్లో ఏమాత్రం రన్స్ ఇవ్వకుండా 6 వికెట్లు తీసుకున్నాడు. ఆల్సో బూమ్రా అండ్ ముఖేష్ కూడా చెరో 2 వికెట్లు తీసుకున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ముందుగా టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ వాళ్ళకి బ్యాటింగ్ తీసుకోవడం ఏమాత్రం కలిసి రాలేదు. మనం ప్రివ్యూలోనే చెప్పుకున్నాం ఈ పిచ్ పై ఫస్ట్ బ్యాటింగ్ చేయడం చాలా కష్టమని. అనుకున్నట్లే అయింది. సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్లో ఒక్క బ్యాట్స్మెన్ కూడా క్రీజ్లో నిలబడి లాంగ్ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. జస్ట్ 24 అవర్స్కే సౌత్ ఆఫ్రికా ఆల్అౌట్ అయిపోయింది. ఇక ఇండియన్ బౌలింగ్లో మియాబాయ్ 6 వికెట్లు అండ్ బూమ్రా 2 వికెట్లు, ముఖేష్ 2 వికెట్లు తీసుకున్నాడు. అండ్ ప్రసిద్ధ్ కృష్ణ 4 ఓవర్లు వేసి వికెట్ ఏమి తీసుకోలేదు. ఇక ఇండియన్ బ్యాటింగ్ వచ్చినప్పటికీ యశస్వి జైస్వాల్ 0 రన్స్కి అవుట్ అయ్యాడు. కానీ రోహిత్ శర్మ అండ్ గిల్ మధ్య అద్భుతమైన పార్ట్నర్షిప్ వచ్చింది. కానీ అనుకోకుండా 39 రన్స్ దగ్గర రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. కానీ తర్వాత కూడా కోహ్లీ అండ్ గిల్ మధ్య ఒక స్మాల్ పార్ట్నర్షిప్ వచ్చింది. గిల్ వికెట్ పడగానే మన ఇండియన్ బ్యాటర్స్ కూడా వచ్చినట్లే పైలెంట్కి వెళ్తున్నారు. విరాట్ కోహ్లీ మాత్రం ఎప్పటిలాగే 46 రన్స్ చేసి ఫస్ట్ ఇన్నింగ్స్లో హై స్కోర్గా నిలిచాడు. ఇక లాస్ట్లో ఇంగిడి అండ్ రబాడా వేసిన 2 ఓవర్స్లో ఏకంగా 6 వికెట్స్ తీసుకున్నారు. ఇక ఇండియా బ్యాటింగ్లో 6 బ్యాట్స్మెన్ 0 రన్స్కి అవుట్ అయిపోయారు. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ అండ్ విరాట్ కోహ్లీ ముగ్గురు మాత్రమే డబుల్ డిజిట్స్ రన్స్ స్కోర్ చేశారు. ఈ పిచ్ పై 2 టీమ్స్ బ్యాట్స్మెన్ కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు. ఇక సౌత్ ఆఫ్రికా బౌలింగ్లో బర్గర్ 3 వికెట్లు, రబాడా 3 వికెట్లు, ఇంగిడి 3 వికెట్లు తీసుకున్నారు. దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇండియా 153 రన్స్కి ఆల్అౌట్ అయిపోయింది. ఫస్ట్ డేలోనే సెకండ్ టైం బ్యాటింగ్ వచ్చిన సౌత్ ఆఫ్రికా ఓపెనర్స్ ఫస్ట్ 10 ఓవర్స్ బాగా ఆడారు. కానీ ముఖేష్ వేసిన 11th ఓవర్లో డీ నెల్గర్ అవుట్ అయిపోయాడు. దీంతో డీ నెల్గర్ కెరియర్లో లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడేశాడు. ఈ మ్యాచ్తో తన టెస్ట్ కెరియర్ ముగిసింది. నెక్స్ట్ వచ్చిన జార్జీ అండ్ స్టబ్స్ వెంటనే అవుట్ అయిపోయారు. మరోవైపు మార్కరం మాత్రం చాలా సాలిడ్గా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇక సెకండ్ ఇన్నింగ్స్లో ఇండియన్ బౌలింగ్ చూసుకుంటే ముఖేష్ 2 వికెట్లు, బూమ్రా 1 వికెట్ తీసుకున్నారు. ఇక ఫైనల్గా డే 1 ఆట ముగిసేసరికి సౌత్ ఆఫ్రికా ట్రైల్ బై 36 రన్స్. ఇక డే 2లో ఇండియా ఎర్లీగా వికెట్ తీసుకుంటే మ్యాచ్ రిజల్ట్ సెకండ్ డేలోనే రావచ్చు. ఇక ఫైనల్గా ఈ పిచ్ గురించి చెప్పాలంటే ఈ పిచ్లో డే 1లోనే ఈ 2 టీమ్స్ బౌలర్స్ కలిసి 23 వికెట్స్ తీసుకున్నారు. దీన్ని బట్టే చెప్పొచ్చు పిచ్ ఎలా ఉందో. ఇటువంటి పిచ్చెస్ టెస్ట్ మ్యాచెస్కి అసలు పనికిరావు. అదే ఇటువంటి పిచ్ ఇండియాలో ఇస్తే మాత్రం వేరే కంట్రీ ప్లేయర్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.